కోల్పోయినటువంటి ఆయుష్కాలాన్ని రెట్టింపు చేసి ఇప్పటిదాకా నేను మిస్ అయ్యాను అనుకున్న దానిలో ఇక నుంచి నేను వాడుకుంటాడు ఆయన. విశ్వసించు. ప్రసంగానికి మార్కులు వేసుకుంటూ కూర్చోవాకు. ప్రభు మాట్లాడుతున్నాడు, కళ్ళు తెరుచుకొని విను, సిద్ధపడు, దిద్దుకో, తిరిగి దేవునికి కనెక్ట్ అవ్వు, తిరిగి భక్తి జీవితాన్ని పునర్సాధన మొదలుపెట్టు. తిరిగి అంతకుముందు స్టార్టింగ్లో ఎలాగైతే భక్తి సాధన చేసి దేవుడిని కలుసుకున్నావో మళ్ళా అలాగే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. ఇదిగో మోషేకి మళ్ళా లైఫ్ ఇచ్చినట్టు నీకు లైఫ్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు, ఇవ్వబోతున్నాడు నీకు. నమ్మితే చూస్తావు నా దేవుని కార్యాలు. ఇదిగో ఇది మొదలుకొని ఎలా వాడుకోబోతున్నాడో నీకే అర్థమైతే భవిష్యత్తులో ఎలా విస్తరించబోతున్నాడు నేను నీకు అర్థమైంది. ఎలా వర్ధిల్ల చేయబోతున్నాడు నువ్వు చూడబోతున్నావు. ఓ శాఖోపశాఖలుగా నిన్ను నా తండ్రి మార్చబోతున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటో నువ్వు రుచి చూసేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు కావచ్చు, భౌతిక సంపదలు కావచ్చు, నువ్వు లాస్ అయినవి రెట్టింపుగా నీకు దయచేయగలడు. నీవు కోల్పోయిన నీ వారిని తిరిగి నీ సమీపానికి తీసుకొచ్చి నీకు చూపగలడు. నీవు కోల్పోయిన జీవితాన్ని తిరిగి పునర్నిర్మించగలడు, కట్టగలడు. అది ఒక్క యేసుకే సాధ్యమైంది, ఇంకా ఎవరు లేరు. ఇది ఎంతమంది విశ్వసిస్తున్నారో చేతులు ఎత్తండి. ఎందుకంటే ఇది నేను అనుభవం లేకుండా చెప్పట్లా, ప్రాక్టికల్గా నేను అనుభవించి అదే అనుభవంలో ఉండి నేను మీతో మాట్లాడుతున్నాను. అనుభవమే మాట్లాడుతున్నాను. నా బ్రతుకును ఆ విధంగా ఆయన మార్చాడు, నా జీవితాన్ని అలా వెలిగించాడు, నా కుటుంబాన్ని అలా కట్టాడు, శోభాతిశయముగా చేశాడు. ఎందుకంటే ఆయన్ని పిలిచాం మా బతుకుల్లోకి, ఆయన ఆహ్వానించాం. అంతే, ఖాళీ అయిపోయిన పాత్రలు మళ్ళా నింపబడినట్లుగా, ఫంక్షన్ డబల్ అయినట్టుగా అయిపోయిందిరా జీవితం అనుకున్న బ్రతుకుల్లో ఆ రోజు స్టార్ట్ అయింది పండగ. ఏ రోజు స్టార్ట్ అయింది? 2002లో స్టార్ట్ అయింది పండగ. ఇది 2025. ఈ 23 సంవత్సరాలుగా చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినాది. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. కుమ్మరి మట్టిని శుభ్రపరిచినట్టు నా దేవుడు నిన్ను శుభ్రపరచడం మొదలు పెడుతున్నాడు. నీలో పనికిమాలిన చెత్తంతా తొలగించి నిన్ను శుభ్రపరిచి నువ్వు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి నిలబెట్టబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి మయంపరచు. నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని మళ్ళా నీ మీదకి పంపుతున్నాడు ఆయన. నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని మళ్ళా నీ మీదకి పంపుతున్నాడు ఆయన. అందుకే రప్పించాడు ఇక్కడికి నిన్ను. మళ్ళా మంట నీలో రగిలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించు. నా ప్రభువుని పిలు, నా ప్రభుని ఆహ్వానించు. నా ప్రభు చెప్పింది చేయటానికి తీర్మానం చేసుకో. అడ్డు చెప్పవాకు, సొంత ఐడియాలు వేయవాకు, అడ్డ ప్రశ్నలు వేయవాకు. నా ప్రభు ఏది చెబితే అది వినడానికి మళ్ళీ ఒక్కసారి నేను పునః ప్రతిష్ఠ చేసుకుంటున్నానని అప్పచెప్పుకుందాం.